నమస్కారం. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి మనకు కావాల్సింది కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఒక నిలకడైన మనస్సు. విజ్ఞాన భైరవ తంత్రం అనేది 112 ధ్యాన పద్ధతుల సమాహారం. ఇది శివపార్వతుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంవాదం. ఇందులో పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా శివుడు ఎటువంటి క్లిష్టమైన సిద్ధాంతాలు చెప్పకుండా నేరుగా అనుభూతి చెందగలిగే మార్గాలను చూపిస్తాడు. ఈరోజు మనం మొదటి ధారణ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సరళమైనది కానీ అత్యంత శక్తివంతమైనది. ఈ ధ్యానం మన శ్వాసలో దాగి ఉన్న ఒక రహస్యమైన శూన్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు ఈ ధారణని మనం ఆచరణలో పెడదాం. స్థిరంగా కూర్చోండి, వెన్నుముక నిటారుగా ఉంచండి. మీరు నేల మీద కూర్చుంటున్నట్లయితే ఏదైనా మ్యాట్ను వేసుకొని కూర్చోండి. యోగా మ్యాట్ కానీ మీ ఇంట్లో ఉన్న ఏ రకమైన మ్యాట్ అయినా సరే వేసుకొని కూర్చోండి. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. నేల మీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. మెల్లగా కళ్ళు మూసుకోండి. మీ చేతులను మీ మోకాళ్ళపై లేదా తొడలపై ఉంచండి. అరచేతులను తెరిచి ఉంచండి. అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉంచండి. మీ శరీరంపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోండి. కేవలం మీ సహజమైన శ్వాసని గమనించండి. Don't control your breath, just witness. స్థిరంగా కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. అరచేతులు మోకాళ్ళ మీద లేదా తొడలపై తెరిచి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచండి. మీ శరీరంపై ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోండి. కేవలం మీ సహజమైన శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటికి వస్తోంది. ఇప్పుడు మీ దృష్టిని గాలి లోపలికి వెళ్ళి ఆగిన చోట నిలపండి. ఇన్హేల్ పూర్తయ్యాక ఎక్సేల్ మొదలయ్యే ముందు ఒక చిన్న విరామం ఉంటుంది. ఆ పాజ్ని గమనించండి. అది మీరు సృష్టించింది కాదు, అది సహజంగానే ఉంది.
గాలి లోపలికి వెళ్తోంది, గాలి బయటకు వస్తోంది. ఇప్పుడు మీ దృష్టిని, అటెన్షన్ని, అవేర్నెస్ని గాలి లోపలికి వెళ్ళి ఒక్క క్షణం ఆగిన చోట నిలపండి. ఇన్హేల్ పూర్తయ్యాక ఎగ్జేల్ మొదలయ్యే ముందు ఒక అతి చిన్న విరామం ఉంటుంది. ఆ పాజ్ని గమనించండి. ఇది మీరు సృష్టించింది కాదు, ఇది సహజంగానే ఉంది. ఆ విరామంలో ఆలోచనలు లేవు. ఆ విరామంలో మీరు ఎవరనేది ఐడెంటిటీ లేదు. అక్కడ కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆ నిశ్శబ్దమే మీరు. ప్రతి శ్వాసలోనూ ఆ గ్యాప్ని గమనిస్తూ ఉండండి. ఆ గ్యాప్లోకి మెల్లగా జారిపోండి. ఏదైనా ఆలోచన వచ్చినా పర్వాలేదు, మళ్ళీ మీ దృష్టిని ఆ శ్వాసల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకురండి.
ఆ శూన్యం ఒక శక్తి క్షేత్రం. అది మీకు అమితమైన శక్తిని, ప్రశాంతతని ఇస్తుంది. మెల్లగా మీ స్పృహని, అటెన్షన్ని మీ పరిసరాల వైపుకి, మీ శ్వాసపైకి తీసుకురండి. మీ 2 అరచేతులను కళ్ళపై ఉంచుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. Become aware of your surroundings. Slowly open your eyes. ఈ మొదటి ధారణకు సంబంధించిన మూల శ్లోకాన్ని విందాం. పూరకాంతే వికల్పానాం క్షయే శూన్యే ప్రవేశతః నిష్కలాన్ నిర్మలం శాంతం తత్వం భైరవమాశ్రుతే. మళ్ళొకసారి. పూరకాంతే వికల్పానాం క్షయే శూన్యే ప్రవేశతః నిష్కలాన్ నిర్మలం శాంతం తత్వం భైరవమాశ్రుతే. ఈ శ్లోకంలోని ప్రతి పదం ఒక లోతైన అర్థాన్ని కలిగి ఉంది. తాత్పర్యం: మనం గాలిని పీల్చినప్పుడు ఆ శ్వాస లోపల ముగిసి బయటకు వెళ్ళటానికి ముందు ఒక చిన్న నిశ్శబ్ద క్షణం, గ్యాప్ ఉంటుంది. ఆ క్షణంలో ఆలోచనలు ఉండవు. ఆ సూక్ష్మమైన ఖాళీ ప్రదేశంలోకి మన అవేర్నెస్ని తీసుకువెళ్తే అక్కడ మనకు స్వచ్ఛమైన, శాంతమైన చైతన్యం కనిపిస్తుంది. అదే భైరవతత్వం. మిత్రులారా, ఈ స్పేస్ కేవలం ధ్యానంలోనే కాదు, మీ నిత్య జీవితంలో కూడా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా మీకు కోపం వచ్చినప్పుడు సమాధానం ఇచ్చే ముందు ఆ చిన్న గ్యాప్ని గమనించండి. ఆ ఒక్క క్షణం మౌనం మీ జీవితాన్ని, మీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. ఈ రోజంతా వీలైనప్పుడల్లా మీ 2 శ్వాసల మధ్య ఉన్న ఆ భైరవ తత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో 2వ ధారణతో కలుద్దాం.